నమస్కారం. యువత, పిరమిడ్ యువత, పైమా, పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస, పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్, పైమా. చిన్నప్పటి నుంచి మనం ధ్యానం నేర్చుకోవాలి. పిన్న వయసులోనే పెద్ద ధ్యానం మొదలుపెట్టాలి. పెద్ద ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. శుభస్య శీఘ్రం అన్నారు కదా. ఆలస్యం అమృతం విషం. ए स्टिच इन टाइम सेव्स 9. काल करे सो आज करे सो अब, पल में प्रलय होगा बहुरी करोगे कब. మొక్కై వంగనిది మానే వంగదు. కనుక చిన్నపంచే ప్రతి ఒక్కరు ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం అభ్యసించాలి, ధ్యానం గురించి తెలుసుకోవాలి. ధ్యానులు కావాలి, యోగులు కావాలి. పిల్లలకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ, జువాలజీ నేర్పించినట్టే, లెక్కలు, తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ నేర్పించినట్టే ధ్యానము, ఆత్మజ్ఞానం కూడా నేర్పించబడాలి. వాళ్ళు నేర్చుకోవాలి, తప్పనిసరి, కంపల్సరీ. అందుకోసమే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక గొప్ప విభాగం ఉంది, పైమా అని చెప్పేసి. పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అథవా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. చిన్నపంచే ధ్యానము, అహింస రెండు నేర్పించబడాలి. అహింస పరమో ధర్మ. అహింస అంటే ఏ జంతువుని చంపకూడదు, ఏ పక్షిని చంపకూడదు, ఏ చేపని చంపకూడదు. అవి తినే వస్తువులు కానే కాదు, తినే పదార్థాలు కానే కావు. అది అహింస. తర్వాత ధ్యానం చేస్తే ఎన్ని శక్తులు వస్తాయి, ఎన్ని సిద్ధులు వస్తాయి, ఎంతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకి చదువులు బాగా వస్తాయి, బాగా రాణిస్తారు. ప్రతి పిల్లకు ధ్యానం నేర్పించాలి అన్నదే పైమా యొక్క ఉద్దేశము. అహింస నేర్పించాలి, శాకాహారం నేర్పించాలి. పువ్వు పుట్టగానే పరిమళించాలి. ప్రతి ఒక్కరు కూడాను, ప్రతి తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు వాళ్ళ పిల్లల వయసు నుంచి ధ్యానం నేర్పించాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచానికంతా ధ్యానం నేర్పించడం కోసం నడుము బిగించింది. పైమా విభాగము పిల్లలకు ధ్యానం నేర్పించడం కోసం నడుము బిగించింది. యువత అంతా కూడాను ధ్యాన యువత కావాలి, అహింసా యువత కావాలి, శాకాహార యువత కావాలి, పిరమిడ్ యువత కావాలి. అందరూ పైమా మాస్టర్ దగ్గర ధ్యానం నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, అందరూ పైమాలో ఆ యొక్క యాక్టివిటీస్లో పాల్గొనాలని కోరుకుంటూ, ప్రతి చోట కూడాను పైమా విభాగాలు రావాలని, ప్రతి ఊర్లోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి వాడలోనూ రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.